ఈ ఛానల్ నేమ్ కోనసీమ రుచులు బై సౌజన్య. తన పేరు సౌజన్య. సో ఈ ఛానల్లో ఫుడ్ రెసిపీస్ చాలా 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 టేస్టీగా ఉంటుంది. సీరియస్లీ నాకు తను పెట్టే వీడియోస్ అన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. కొన్ని రెసిపీస్ నేను కూడా ట్రై చేస్తుంటాను. చాలా బాగా చేస్తుంది. డెఫినెట్గా తన ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఒకసారి తన ఛానల్ చూడండి. మనందరికీ చాలా యూజ్ అయ్యే వీడియోస్ అయితే తను అప్లోడ్ చేస్తుందన్నమాట. అసలు రెసిపీస్ అయితే టేస్ట్ అసలు ఎక్సలెంట్గా ఉంటాయండి. నిజంగా అంత బాగుంటాయి, చాలా బాగుంటాయి. అసలు ఇక్కడ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా సో తన రెసిపీస్ ఏంటి, ఎలా ఉంటాయని. యాక్చువల్గా ఒక వంట అనేది మనం టేస్ట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, ఇది బాగుందా బాగాలేదు అనేది. దాన్ని చూడంగానే అర్థమైపోతుంది, ఇది ఓకే, ఇది పర్ఫెక్ట్గా ఉంది కదా. సో అలానే సౌజన్య గారి ఛానల్లో కూడా తన రెసిపీస్ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. కోనసీమ రుచులు బై సౌజన్య. తన ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో కమ్యూనిటీలో కూడా ఇస్తాను. సో మీరు కూడా తన ఛానల్లో ఫుడ్ రెసిపీస్ చూసి ట్రై చేసి తన ఛానల్లో కామెంట్ చేయండి, ఓకేనా? సపోర్ట్ చేయండి. హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈ వ్లాగ్ December 31st వ్లాగ్ అండి. యాక్చువల్లీ ఇది నేను ఆ రోజు ఈవినింగే పెట్టేద్దాం అనుకున్నా, కానీ ఇంకా 31st కదా, ఫుల్ బిజీగా ఉన్న వల్ల అసలు కుదరలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎలాగో బిజీగా ఉంటారు, చూడరు. సో ఎందుకు అని చెప్పేసి కొంచెం లేట్గా పెడుతున్నాను అనమాట. సో ఇది 31st రోజు మార్నింగ్ నుంచి షూట్ చేసిన వ్లాగ్ అనమాట. సో స్టార్టింగ్ వచ్చేసి మ్యూజిక్ పెట్టేశాను. ఎప్పుడు వాయిస్ ఓవర్ చేస్తూనే ఉంటాను కదా, సో బోర్గా ఉంటుందని చెప్పేసి సో అలా మ్యూజిక్ పెట్టాను అనమాట. సో మీకు తెలుసు కదా, తరుణ్ మార్నింగ్ లేచిన వెంటనే వాడే డోర్ తీయాలి, ఎవరు డోర్ తీసినా అసలు ఒప్పుకోడు. సో అది అక్కడ అదే అనమాట. తరుణ్ మార్నింగ్ లేచి కీ తీసుకొని డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో అది. అండ్ ఇంకా వచ్చేసి ఆ రోజు తరుణ్కి సాయికి స్కూల్లో సెలబ్రేషన్స్ అనమాట. 31st జనవరి ఏమంటారు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట. సో ఇంకా కొంచెం మంచిగా నీట్గా రెడీ చేసి పంపించాను. అండ్ గోరింటాకు తీసుకున్నా పిల్లలకి పెడదామని చెప్పేసి. నేను అంత ఇష్టపడను గోరింటాకు, చాలా తక్కువ, రేర్, ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి పెట్టుకుంటాను, అంత మించి పెట్టుకోను. నా వర్క్కి నాకు కుదరదు అనమాట. నేను గోరింటాకు పెట్టుకున్నాను అనుకోండి, ఈ ప్రమోషన్స్ అని చెప్పేసి వీడియోస్ అన్నీ ఇవన్నీ ఎవరు చూస్తారు? అండ్ అంతకుముందు అయితే
తరుణ్ సాయి చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి మనం గోరంట పెట్టుకుని కూర్చుంటే వాళ్ళు ఏడుస్తారు, కొన్ని పనులు ఉంటాయి కదా, అలా విసుగొచ్చేది. కానీ నా చిన్నప్పుడు అయితే ప్రతి పండగకి గోరంట పెట్టుకునేదాన్ని, అంత పిచ్చి అన్నమాట. ప్రతి పండగ, అది చిన్న పండగ కాదు పెద్ద పండగ కాదు, ప్రతి పండగ పెట్టుకునేదాన్ని. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత దాని మీద ఇంట్రెస్టే పోయింది నాకు. సో అలా. అండ్ ఇంకా సాయి టిఫిన్ తినలేదన్నమాట. సో అందుకని చెప్పేసి సాయికి బాక్స్ పెట్టేసేసి పంపిస్తున్నా. సాయి 8కే వెళ్ళిపోతాడు. సో సాయి రెడీ అయ్యి తను వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇంకా తరుణ్ని రెడీ చేయడానికి నాకైతే ప్రాణానికి వచ్చిందండి. వాడిని రెడీ చేసే బదులు ఒక ఆడపిల్లని రెడీ చేయొచ్చు, అంత విసుగు పుట్టించాడన్నమాట. వాడు చెప్పిన డ్రెస్సే వేయాలి, నేను చెప్పింది అస్సలు వేసుకోడు. చాలా చిరాకు వచ్చేసింది. ఇంకా అండ్ ఇది వచ్చేసి తరుణ్కి ఒకటి నేను ఆన్లైన్లో తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్ పేజీలో. ఇది ఇంటెలిజెన్స్ బుక్ అండి, చాలా 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 బాగుంది. ఈ బుక్ నేను కంప్లీట్ రివ్యూ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు క్లియర్గా, ఓకేనా. ఇంకా ఈ బుక్ వచ్చిన దగ్గర నుంచి దాంతోనే ఆడుతూ ఉంటాను అన్నమాట. చాలా బాగుంది ఈ బుక్. పిల్లలు ఏబిసిడ్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్ నేమ్స్ కానివ్వండి, ఇంకా ఎక్సెట్రా అవన్నీ చాలా ఈజీగా నేర్చుకుంటారన్నమాట. సో చాలా యూజ్ అవుతుంది పిల్లలకైతే. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇంకా రెడీ చేశాను, తరుణ్కి స్నానం చేయించి టిఫిన్ పెట్టేసి రెడీ చేశాను. సో ఈ డ్రెస్ వచ్చేసి రాధా పెళ్ళి అప్పుడు తీసుకున్నాను అన్నమాట. తరుణ్కి సాయికి ఇద్దరికి సేమ్ తీసుకున్నాను. చాలా బాగుంటుంది, చాలా రిచ్ లుక్ వస్తుంది అన్నమాట. తరుణ్ కొంచెం కలర్ ఎక్కువ ఉంటాడు కాబట్టి తరుణ్కి ఇంకా బాగుంటుంది. కొంచెం కలర్ ఉంటాడు, బొద్దుగా ఉంటాడు కాబట్టి సాయి కంటే తరుణ్ ఇంకా బాగుంటుంది. సాయికి కూడా సేమ్ వేద్దాం అనుకున్నాను కానీ వాడు నాకు వద్దు అన్నాడు. సో తరుణ్ కూడా నాకు వద్దని ఏడుస్తూ ఉన్నాడు. 2 పీకి వేశానన్నమాట ఇంకా డ్రెస్, ఎందుకు వేసుకోరా నువ్వు అని చెప్పేసి. అంటే సాయి వాళ్ళకి సెలబ్రేషన్స్ లేవన్నమాట, వాళ్ళ క్లాస్ అది కేక్ కటింగ్ అలా ఏం లేదని చెప్పారంట. తరుణ్ వాళ్ళకైతే కేక్ కటింగ్ అలా చేస్తున్నాం మేడం అని చెప్పినారు. ఇంకా అందుకు ఇంకా వాడిని అలా రెడీ చేసేసి స్కూల్కి తీసుకెళ్ళాను ఇంకా ఆ రోజు. అండ్ ఇంకా ఆ తర్వాత స్కూల్కి వెళ్ళేసి ఇంక ఇంటికి వచ్చి కొన్ని ఇంట్లో చిన్న పనులు అవి చేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ రాధా వాళ్ళ ఫ్రెండ్ మేమందరం కలిసి ట్రైన్స్కి వెళ్ళి చిన్న షాపింగ్ చేసాము. సో ఇంకా కొంచెం షాపింగ్ అలా ఇంకా హడావుడిగా తిరుగుతూ ఉన్నామన్నమాట. ఇంకా అవేమి నేను షూట్ చేయలేదు, కొంచెం షూట్ చేశాను అంతే. ఇంకా తరుణ్ని స్కూల్ తీసుకొచ్చేసాను. తరుణ్ వాళ్ళ క్లాస్ అన్నమాట ఇది, వాళ్ళ ఫ్రెండ్స్. తరుణ్ స్కూల్కి వెళ్తే చాలు క్లాస్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి తరుణ్ గుంపుగా కూర్చోండి ఇంకా ముచ్చట్లు పెట్టేస్తారనమాట పిల్లలందరూ. తరుణ్ ఇక్కడ కూర్చో అని చెప్తూ ఉంటారు. అలా ఇంకా తరుణ్ స్కూల్లో వదిలిపెట్టేసేసి ఇంటికి వచ్చాను. మార్నింగ్ టైంలో అసలు నాకు టీ తాగడానికి కూడా టైం ఉండదండి. నాకు ఎలా అంటే టీ అలా ప్రశాంతంగా ఆస్వాదిస్తూ తాగడం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో మార్నింగ్ పిల్లలు రెడీ చేసేటప్పుడు ఇంకా హడావుడిగా ఉంటాం కదా, అందుకని చెప్పేసి మార్నింగ్ తాగకుండా పిల్లలిద్దరిని స్కూల్లో వదిలిపెట్టేసేసి ఇంటికి వచ్చి తీరిక కూర్చొని తాగుతాను అన్నమాట. అండ్ ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి హెయిర్ ఆయిల్ చూపిస్తాను. చాలా బాగా హెయిర్ పెరుగుతుంది, ఫాస్ట్ హెయిర్ గ్రోత్ అన్నమాట. సో అది చూపిస్తా, డెఫినెట్గా ట్రై చేయండి, మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. నేను యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ. అండ్ ఇక్కడ చూసారా నా హెయిర్కి నిండా ఆయిల్ పెట్టేసిన అనమాట, అందుకే అలా ఉంది. నాకు ఎందుకో తెలియదు కానీ ప్రతి న్యూ ఇయర్కి నేను ఏదో ఒక రీజన్ వల్ల బాధపడుతూనే ఉంటాను. ఎందుకో అది ఇప్పటి నుంచే కాదు, నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేసిన ప్రతి న్యూ ఇయర్కి ఏడవలసిందే నేను. పర్టికులర్గా ఇంకా గమనిస్తే 2020 నుంచి అయితే అది కంటిన్యూ అవుతూనే ఉంది. సో అంతకుముందు కూడా ఎందుకో మరి నాకు న్యూ ఇయర్ అంటేనే చాలా భయం వేస్తుంది. న్యూ ఇయర్ వస్తుందా ఇంకా నాకు ఏదో ఒకటి ఉంటుందిలే అని ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటాను అన్నమాట. చిన్నప్పటి నుంచి అంతే ఎందుకు
సో లాస్ట్ 2020 ఏమైందంటే న్యూ ఇయర్ 31st రోజు నేను డ్రెస్ పోగొట్టుకున్నా. యాక్చువల్లీ షాపింగ్ అని చేసి ఆటోలో వస్తున్నాం ఇంటికి. ఇది నేను అప్పుడు వీడియోలో కూడా చెప్పిన్నాను. నేను ఇంటికి వస్తూ నేనేం చేసిన అంటే ఆ డ్రెస్సు ఆటోలో వెనక పెట్టేశాను అన్నమాట. సో ఆటో దిగినప్పుడు ఇంకా ఆ డ్రెస్ తీసుకోవడం మర్చిపోయా. కానీ డ్రెస్ చాలా బాగుంటుందండి. లైట్ పింక్ షేడ్, ఆరెంజ్ కలర్ దుప్పట్టా ఉంటుంది, కాలర్ అది సూపర్ అనమాట. అసలు నాకు చాలా నచ్చి తీసుకున్న డ్రెస్. బట్ పోగొట్టుకున్నా అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను. సో అలా 2020లో బ్యాడ్ అయ్యి 2021 బ్యాడ్ అయిపోయింది, 2022 కూడా బ్యాడ్ అయిపోయింది. ఇంక ఈ సంవత్సరం ఎలా ఉంటుందో. నిన్న జనవరి రోజు కూడా పిచ్చయ్యచ్చు అనమాట, మామూలు ఎడవలేదు. చెప్తాను అది కూడా ఏంటనేది. సరే, ఇక్కడ ఏంటంటే నేను మీకు చెప్పాను కదా హెయిర్ ఆయిల్ చూపిస్తానని. సో అది కలోంజీ గింజలు, అంటే నల్ల నువ్వులు అనమాట. సో కనుక నల్ల జీలకర్ర అంటారు. ఇది వచ్చేసి మెంతిపిండి. ఓకే, సో ఇప్పుడు ఈ కలోంజీ గింజలు ఉన్నాయి కదా, వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకొని తీసుకుంటున్నాను. అండ్ అలాగే మెంతులు కూడా మెత్తగా మిక్సీ పట్టుకోండి. మంచి హెయిర్ ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటని చూపించబోతున్నా. సో కలోంజీ హెయిర్ ఆయిల్ అనమాట. మన హెయిర్కి చాలా 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 మంచిది. హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ ఎటువంటి డ్యామేజ్ లేకుండా చాలా మంచిగా రిపేర్ చేస్తుంది, అండ్ చిట్లిపోకుండా చేస్తుంది. హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది, హెయిర్ ఫాల్ చాలా తగ్గిస్తుంది అనమాట. చాలా మంచిది. అండ్ నేను లాస్ట్ టైం అవిసె గింజల హెయిర్ ప్యాక్ చూపించాను కదా, సో అది నాకు చాలా బాగా వర్క్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అవిసె గింజలు ఉడకబెట్టిన తర్వాత ఆ జెల్ అనేది మన హెయిర్కి అప్లై చేసుకుని తర్వాత అవిసె గింజలు పడేస్తాం కదా, సో అవి పడేయకుండా పెరుగులో మిక్సీ పట్టేసుకొని పెట్టుకోండి. హెయిర్కి చాలా బాగా వర్క్ అవుతుంది అది కూడా. సో అది. అండ్ ఓకే, ఇప్పుడు ఈ కలోంజీ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తాను. ఓకేనా. సో ఇవైతే నేను మెత్తగా మిక్సీ పట్టాను. సో ఇది కలోంజీ సీడ్స్ మంచిగా మిక్సీ పట్టేసాను అన్నమాట మెత్తగా. ఓకే, సో ఇలా సాయి ఎట్రా సాయి. సో అది మిక్సీ పట్టేసిన తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను. ఇది నేను ఓన్లీ ఆయిల్ వేడి చేసుకుని మాత్రమే యూజ్ చేసే బౌల్ అండి, అందుకే అది అలా వంక టింకర్గా ఉంది. అన్నీ పెట్టను అన్నమాట, గిన్నెలు పాడైపోతాయి అని చెప్పేసి. సో ఇందులో నేను పారాషూట్ అలోవెరా ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు నార్మల్ కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో నేను ఎక్కువ చేసుకుంటున్నాను అన్నమాట. మ్యాక్సిమం ఒక 1 మంత్కి సరిపడినంత ఆయిల్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దాంట్లో నేను ఒక 3 స్పూన్స్ ఆముదం వేస్తున్నాను. ఇది నేను ఒరిజినల్ ఆముదం వేసుకుంటున్నాను. ఓకే, సో ఆముదం అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన హెయిర్ అనేది ఒత్తుగా ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, చాలా బాగుంటుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. నేను ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను ఆముదము. నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ మధ్య హెయిర్కి సరిగా ఆయిల్ పెట్టకపోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ స్టిల్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు హెయిర్ ఆయిల్స్ ఏ హెయిర్ ఆయిల్ యూజ్ చేసినా అందులో ఖచ్చితంగా ఆముదం వేసుకొని పెట్టుకునేదాన్ని. చాలా బాగా జుట్టు ఒత్తుగా చాలా బాగుండేది. సో మీరు కూడా డెఫినెట్ ట్రై చేయండి. ఓకేనా, ఆముదం చాలా మంచిది. అండ్ ఆముదం వేసిన తర్వాత నేను ఇందులో ఒక 2-3 స్పూన్స్ నల్ల జీలకర్ర పొడి, అంటే కలోంజీ సీడ్స్ పొడి వేస్తున్నాను. అండ్ అలాగే మెంతు పిండి కూడా వేస్తున్నాను. సో ఈ 2 వేసిన తర్వాత బాగా మరిగించాలి, వేడి నీళ్ళలో మరిగించాలి. అంటే డైరెక్ట్గా గ్యాస్ పైన పెట్టకూడదు. ఒక బౌల్లో హాట్ వాటర్ బాగా మరిగించేసి అందులో ఈ గిన్నె పెట్టేసి ఒక పావు గంట సేపు మంచిగా బాగా మరగనించాలన్నమాట. డబుల్ బాయిలింగ్ అంటాం కదా, సో అలాగా డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి. డైరెక్ట్గా పెట్టేస్తే వెంటనే ఆయిల్ అనేది మాడిపోయినట్టుగా స్మెల్ వస్తుందన్నమాట. సో డబుల్ బాయిలింగ్ చేస్తే స్లోగా మంచిగా ఆయిల్ అనేది మరిగిపోతుంది, బాగుంటుంది. అండ్ అలాగే ఈ నల్ల నువ్వులు ఉన్నాయి కదా, సో నల్ల నువ్వులు కాదండి, నల్ల జీలకర్ర అంటే కలోంజీ గింజలు. సో ఈ కలోంజీ గింజల పొడి అండ్ పెరుగులో వేసుకొని
విటమిన్ ఈ కానీ లేకపోతే ఆలివ్ ఆయిల్ కానివ్వండి, ఏదైనా ఒక 1 స్పూన్ వేసి మంచిగా మిక్స్ చేసి హెయిర్కి పెట్టుకుంటే ఒక్క వెంట్రుకు కూడా ఊడిపోదు. నిజం అది. పెరుగు, కలోంజీ సీడ్స్ పౌడరు ఈ 2 మిక్స్ చేసి హెయిర్కి పెట్టుకొని ఒక్క వెంట్రుకు కూడా ఊడిపోదు, అంత బాగుంటుంది. సో ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేయండి, ఓకేనా. సో ఇలా డబుల్ బాయిలింగ్ చేసి దీన్ని మనం సపరేట్గా ఒక గాజు సీసాలోకి తీసుకోవాలి. సో బాగా ఒక పావు గంట సేపు డబుల్ బాయిలింగ్ చేసిన తర్వాత ఒక గాజు సీసాలోకి సపరేట్గా తీసుకోండి. ప్లాస్టిక్ వాటిల్లోకి కాదు, గాజు సీసాలోకి మాత్రమే తీసుకోండి. సో గాజు సీసాలోకి తీసుకున్న తర్వాత ఒక 15 రోజులు ఎండలో పెట్టండి ఈ ఆయిల్ని. సో ఎండలో పెట్టకుండా మీరు వాడుకున్న ఎటువంటి యూజ్ ఉండదు. ఒక 15 రోజులు మీకు కుదిరితే ఇంకా ఎక్కువైనా పర్లేదు, ఎండలో పెట్టి ఆ తర్వాత యూజ్ చేసుకోండి, లైట్గా హీట్ చేసుకోండి. సో ఇది నేను ఇక్కడ వడగట్టట్లేదు, మొత్తం ఇలానే వేసేస్తున్నాను. సో ఇలా ఈ ప్రాసెస్లో చేసుకొని హ్యాపీగా హెయిర్కి అప్లై చేసుకొని నైట్ పెట్టేసేసి మార్నింగ్ హెడ్ వాష్ చేసుకోండి. మీ ఇష్టం, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా తెలుస్తుంది. ఇంకా అలా హెయిర్ ఆయిల్ ఒకటి ప్రిపేర్ చేసుకొని హెయిర్కి పోసుకొని ఇంకా హెడ్ వాష్ చేసి తర్వాత రాధా వాళ్ళ పెళ్ళి రోజు ఉంది. రాధా ఆదినారానికి కొత్త బట్టలు తీసుకోవాలరా, మా ట్రెండ్స్కి వెళ్దామని చెప్పేసి షాపింగ్కి వెళ్ళామన్నమాట. నేను ఏం తీసుకోకూడదు అనుకుని వెళ్ళానండి, కానీ ఎంత చూసినా ఏదో ఒక టాప్ అయినా పట్టుకొస్తాను అన్నమాట. సో అలా ఒక టాపు ఒక లెగ్గిన్ తీసుకుని వచ్చాను. కానీ విజయవాడ ట్రెండ్స్లో మాత్రం, విజయవాడ అండ్ గుంటూరు ట్రెండ్స్లో చూసాను నేను, చాలా బాగుంటాయి టాప్స్. అంటే హైదరాబాద్లో నేను చూడలేదు, ఒక్కసారి ఏమో దీంట్లోకి వెళ్ళాము, బాగుంటాయిలే కానీ. బట్ నేను ఎక్కువ చూసింది అయితే హైదరాబాద్ గుంటూరు విజయవాడలో చూసాను టాప్స్. ఇక్కడ నేను వేసుకున్న ఈ రెడ్ కలర్, టమాటో రెడ్ కలర్ టాప్ కూడా నేను విజయవాడ తీసుకున్నాను. నాకు విజయవాడ గుంటూరు చాలా బాగా నచ్చుతాయి టాప్స్. మా ఊరు అసలు దరిద్రంగా ఉంటాయండి, అసలు ఏమి ఉండవు, పిచ్చి లేస్తుంది అన్నమాట చూస్తే, అలా ఉంటుంది. సో అలా చూసి 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 ఒకటి తీసుకున్నా. సో అది ఐ హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవ్వండి మన ఛానల్ని అయితే, ఓకేనా. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకే. ఇంకా తీసుకుంది 2 టాప్స్, దాన్ని ఒకటికి 10 సార్లు పెట్టుకొని ఇది బాగుందా బాగాలేదా అని చూడడమే సరిపోయింది. అక్కడ మేము ఏం షాపింగ్ చేయలేదు, మా అది నాకు ఒక జీన్స్ ప్యాంట్ తీసుకున్నాం అంతే. మా రాధా వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది, తను ఒక 2 టాప్స్ తీసుకుంది, నేను ఒక 1 టాప్ తీసుకున్నాను. మొత్తానికి 2 అవర్స్ షాపింగ్ చేసాం మేము అక్కడ. 2 అవర్స్ చూసామండి, విసుగు వచ్చేసింది అనమాట. అంటే కలెక్షన్ అనేది మంచిగా లేదు, సో అందుకు ఏం అర్థం కాలే, అలా జరిగింది. ఫైనల్గా నేను తీసుకున్న ఇది టాప్, ఎల్లో కలర్ టాప్. నాకు లైట్ లెమన్ ఎల్లో కలర్ టాప్స్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది చూడడానికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.